యాక్చువల్‌గా ఇది మన ఛానల్‌లోని ఫస్ట్ ఫేస్ క్యామ్ వీడియో అనమాట. ఎప్పటి నుండో చాలామంది చేయమని సజెస్ట్ చేస్తున్నారు. బట్ నాకెందుకో మూడ్ పుట్టలేదు. ఇవాళెందుకో ట్రై చేశాను. క్వాలిటీ కొద్దిగా లోగా ఉంటే అడ్జస్ట్ అవ్వండి. లేదా అస్సలు బాలేదంటే నెక్స్ట్ టైమ్ అసలు ట్రై చేయను. ఎనీవే రీసెంట్‌గా హాలీవుడ్ బిగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ అయిన 'ఆర్కిల్' ఫిల్మ్ రిలీజ్ అయింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో గానీ చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. హెన్రీ క్యావిల్ గాని, డ్యువా లిపా గాని, జాన్ సినా గాని, బ్రేస్ డెలస్ హౌవర్డ్ గాని, సామ్ రాక్‌వెల్ గాని, శామ్యుయల్ ఎల్ జాక్సన్ గాని, బ్రైన్ క్రాన్స్టన్ గాని, అరియానా డిబోస్ గాని అబ్బో! చాలా పెద్ద కాస్టింగే ఉంది. బట్ నేను జెన్యూన్‌గా అయితే హైప్ అయ్యేది డైరెక్టర్ మాథ్యూ వాన్ గురించి. మీలో చాలా మందికి మాథ్యూ వాన్ తెలుసో లేదో క్లారిటీ తెలీదు గానీ, ఆయన అద్భుతమైన స్పై యాక్షన్ ఫిల్మ్స్ తీశాడు ఇంతకు ముందు. అండ్ సూపర్ హీరో ఫిల్మ్స్ కూడా తీశాడు. 'కిక్ యాస్ 1, 2' గాని, అండ్ 'ఎక్స్‌మెన్ ఫస్ట్ క్లాస్' గాని, 'ఎక్స్‌మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్' గాని. బట్ ఎక్కువగా 'కింగ్స్‌మెన్ 1, 2' నుండి నేను ఎక్కువగా ఆయన్ని అడ్మైర్ చేయడం అనమాట. రీసెంట్‌గా వచ్చిన థర్డ్ పార్ట్ వదిలేస్తే స్టార్టింగ్ 2 పార్ట్స్ చాలా వేరే లెవెల్‌లో తీశాడు. సో ఇక ఆయన నుండి ఒక జేమ్స్ బాండ్ స్టైల్‌లో ఉంటుంది. దాని లెవెల్‌లో ఉంటుంది. ఒక ఫ్రాంచైజీని డెవలప్ చేస్తున్నా అని చెప్పి ఈ 'ఆర్గిల్' అనేది మొదటి చాప్టర్ అన్నట్టు దాన్ని మొత్తానికి తీస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు చాలా మంది ఎక్సైట్ అవుతారు. సో నేను క్యాస్ట్ కన్నా ఎక్కువగా హైప్ అయ్యేది ఆయన గురించి. కొద్దిగా మొత్తానికి రిలీజ్ అయింది. సో ఫైనల్‌గా రిలీజ్ అయిన ఈ 'ఆర్గిల్' ఫిల్మ్ మాథ్యూ వాన్‌ని నాలాగా అడ్మైర్ చేసే ఫ్యాన్స్ గాని, అండ్ హెన్రీ క్యావిల్ ఫ్యాన్సో, లేదంటే హాలీవుడ్ ఫ్యాన్సో, యాక్షన్ లవర్సో, స్పై ఫిల్మ్స్ బాగా నచ్చే ఆడియన్సో, ఓవరాల్‌గా రెగ్యులర్ ఆడియన్స్ అందరికీ కూడా ఈ ఫిల్మ్ ఏ టైప్‌లో ఎంటర్‌టైన్ చేస్తుంది. ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం. ముందుగా ఫిల్మ్ యొక్క బడ్జెట్ అనేది ఆన్‌లైన్‌లో జరుగుతుంది. మిస్‌లీడ్ అన్నమాట. యాక్చువల్ బడ్జెట్ వేరు. బట్ జరుగుతున్న ఆన్‌లైన్‌లో చాలా మంది మిస్‌లీడ్ అవుతున్నారు. అందుకనే మనకు స్టార్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ అనేది రెగ్యులర్ ఆడియన్స్‌కి కొద్దిగా ఎంటర్‌టైనింగ్ అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. బట్ చూడడానికి బడ్జెట్ ఏంటి అదేదో చెప్పారు ఆన్‌లైన్‌లో చూడడానికి అలా కనిపించట్లేదు. క్వాలిటీ గాని, గ్రీన్ టెంట్ గాని కొద్దిగా నార్మల్‌గా అనిపిస్తది. అండ్ కొద్దిగా ఓవర్ ది టాప్ లాగా ఇంటెన్షనల్‌గా పెట్టిన ఫీల్ వస్తది. సో ఇక అక్కడ నుండి ఒక స్టార్టింగ్ చిన్న ట్విస్ట్ లాగా మెయిన్ క్యారెక్టర్ అంటే మెయిన్ స్టోరీ అంతా కూడా స్టార్ట్ అవుతుంటది. సో ఓవరాల్‌గా చెప్పేయాలంటే నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ప్లస్ పాయింట్స్, ప్లాట్ గురించి చెప్పలేదు. ఎందుకంటే మీకు తెలిసిందే స్పై ఫిల్మ్స్‌లో మనం ప్లాట్ గురించి మాట్లాడితే ఇంట్రెస్ట్ అంతా పోతుంది. మెయిన్ అంతా కూడా రివీల్ అయిపోతుంది కాబట్టి దాన్ని ఒక స్పాయిలర్స్ రివీల్ చేయను. బట్ నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అంటే నా రియాక్షన్ ప్రకారం అయితే చూస్తున్నంత సేపు ఫిల్మ్‌లోని ఆ ఫస్ట్ హాఫ్ వరకు అంతా కూడా రెగ్యులర్ ఆడియన్స్ గాని అలా ఎంగేజింగ్‌గా అలా కంటిన్యూ అవుతున్నట్టు ఉంటుంది. బట్ కనెక్ట్ అవ్వడానికి ఆళ్ళు ఆలోచిస్తారు. అదేంటి మేము పోస్టర్‌లో చూసింది ఏంటి? సినిమాలో చూపిస్తుంది ఏంటి? అంటే స్పై ఫిల్మ్ లాగా, యాక్షన్ ఫిల్మ్ లాగా ఎంటర్‌టైనింగ్‌గానే వెళ్తుంటుంది. బట్ వాళ్ళు అంటే చాలా మంది ప్రిపేర్ అయ్యేది వేరు. ఈ విధమైన మెయిన్ కనెక్షన్ అనేది కనెక్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే అంత ఎంగేజింగ్‌గా వెళ్తూ ఉంటది సినిమా పని సినిమాది. కానీ రెగ్యులర్ ఆడియన్స్ గాని ఎవరైనా స్టోరీలో మెయిన్ పార్ట్ అసలు ఎక్కడి నుండి మొదలవుతుంది? ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? అన్నట్టు అనిపిస్తదనమాట. అంటే వాళ్ళు ట్రైలర్‌లోనే మెన్షన్ చేశారు గైస్. 'ఆర్గైల్' యొక్క రియల్ మిస్టరీ తెలుసుకోండి. అసలు రియల్ 'ఆర్గైల్' ఏంటో ఫిల్మ్ చూసే ఫైండ్ ఔట్ చేయండి అని చెప్పి. సో ఆ ఎక్సైట్‌మెంట్ పాయింట్‌నే సేమ్ మాథ్యూ వన్ దాన్నే స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయినట్టున్నాడు. అందరూ కూడా సర్ప్రైజ్ అవుతారు. అసలు ఏం జరుగుతుందిరా బాబు! నువ్వు ఇదేంటి ఇలా ప్లాన్ చేసావు అన్నట్టు అనిపిస్తదనమాట అందరికి. అండ్ ఈవెన్ ఫ్యాన్‌గా నాకు కూడా అదే అనిపించింది జరుగుతుందంతా కూడా. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది. బాబోయ్! చాలా మంచి సర్ప్రైజింగ్‌గా ఉంటుంది. అంతవరకు కూడా కొన్ని మధ్యలో ట్విస్ట్‌లుంటాయి స్మాల్‌వి. బట్ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం హైలైట్ పార్ట్. అక్కడ 2 ట్విస్ట్‌లా ఉంటాయి యాక్చువల్‌గా. ఆ మెయిన్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత అక్కడితో షాక్‌తో వెళ్తాం. ఓహో! ఇప్పటి నుండి మొదలుపెట్టావా? లేదంటే అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒక క్లారిటీ వచ్చిందా? అనే ఫీల్‌లోకొస్తాం. ఆ తర్వాత సెకండ్ మళ్ళీ ఇంటర్వ్యూలు అవ్వగానే కాసేపటి తర్వాత ఇంకొక అదిరిపోయే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ వస్తది. చెప్తున్నాగా నిజంగా అదిరిపోయే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌లా ఉంటది. కాకపోతే అదే ఒక పెద్ద ప్లాట్ హోల్‌లా అనిపిస్తదనమాట. కంప్లీట్‌గా ఆఫ్‌ఫుల్‌లా అనిపిస్తదనమాట. ఆఫ్‌కోర్స్ మూవీ టీమ్ గాని, మాథ్యూ వాన్ గాని ట్రైలర్‌లో చూపించిన దాని ప్రకారం మీరు ఆ రియల్ మిస్టరీని, రియల్ ఆర్గైల్‌ని ఫైండ్ ఔట్ చేయండి అని చెప్పే పాయింట్ నిజంగా సర్ప్రైజింగ్‌గా ఉంటుంది గానీ ఇంత మోసం చేస్తావా అన్నట్టు ఫీల్ వస్తుందనమాట. ఫిల్మ్‌లోని చాలా పెద్ద కాస్టింగ్ ఉంటుంది గైస్. ఎవరికి ఎక్కడ స్కోప్ ఇచ్చినట్టు తెలియకుండా అంటే కనిపించినట్టు, వినిపించినట్టు వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. అసలు 'దువా లిపా' గురించి ఎవరు కూడా అంటే నేనేమనుకున్నాను తెలుసా? స్టార్టింగ్‌లో ఒక పోస్టర్ వచ్చింది ఫస్ట్ లుక్. హెన్రీ క్యావిల్ మెయిన్ హీరో. మేబీ హీరోయిన్‌గా లేదంటే ఒక సెకండ్ హీరోయిన్‌గా అయినా సరే 'దువా లిపాని' ఇవ్వండి. హాలీవుడ్ డెబ్యూట్ ఏదో అనుకున్నాం. ఇక తర్వాత జాన్ సీనా సపోర్టింగ్ టైప్‌లోని ఈ విధంగా కామెడీగా కూడా చేస్తుంటాడు కదా! యాక్షన్‌గా ఒక సైడ్ కిక్ లాగా. ఇదంతా అనుకున్నాం. సినిమా మొత్తం మార్చేసారా? లేదా ఏంటి ఆయన ప్లాటు అంతా కూడా ఈ విధంగా కావాలని అంటే, ప్లాట్‌లో ట్విస్టులు గాదు. ఒక ట్విస్ట్‌నే ప్లాట్‌గా పెట్టిద్దామని జెప్పి ఫిక్స్ అయిపోయాడు. అందుకనే పోస్టర్స్‌లో ఒకటి, సినిమాలో ఒకటి అనే ఫీల్‌ని తెప్పించాడు. సో, ఇదా మీరు ప్లాన్ చేసింది? చాలా సేపు సస్పెన్స్ తర్వాత నేను రిలీజ్ జేయనని చెప్పి మనకనిపిస్తదనమాట. నిజంగా షాకింగ్‌గా అనిపిస్తది. ఆ తర్వాత కూడా కొన్ని ట్విస్టులు ఉంటుంటాయి మధ్యలోనే. కానీ అక్కడికి కంప్లీట్‌గా డౌన్ అయిపోద్దనమాట. ఆ ఇంటర్వెల్ తర్వాత కొంతసేపటి ట్విస్ట్ తర్వాతే ఓహో! అన్నట్టు మొత్తం అంతా డౌన్ అయిపోతుందనమాట. ఇక ఓవరాల్‌గా ఇంకేమైనా చెప్పుకోవాలనుకుంటే ప్లస్ పాయింట్స్ క్లైమాక్స్‌లో ఒక 3 యాక్షన్ సీక్వెన్సెస్‌ని డిజైన్ చేశాడు. ఒక యాక్షన్ సీక్వెన్సెస్ అంతా ఎలా ఉంటుందంటే కలర్‌ఫుల్ స్మోక్ అనమాట. సినిమాటోగ్రఫీ బావుంది, కొరియోగ్రఫీ బాగుంది. చూడడానికి విజువలైజేషన్ అంతా కూడా పిక్చర్ థియేటర్స్‌లోని. బర్డ్స్ ఆఫ్ ప్రే అనుకుంటా లాస్ట్ టైమ్ నేను ఇలాంటి టైప్‌లో చూశాను బిగ్ స్క్రీన్ మీద. సో, అలాంటి ఫీల్ వస్తుందనమాట. ఆ కలర్‌ఫుల్ సినిమాటోగ్రఫీ గాని, యాక్షన్ డిజైనింగ్ గాని కొద్దిగా డిలైట్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఆ క్లైమాక్స్ ఫైట్.
ఆ తర్వాత ఇంకొక ఫైట్ని డిజైన్ చేశారు, కొద్దిగా వాటర్ టైప్లో, లిక్విడ్ టైప్లో ఉంటుంది. అంత మిరాక్లస్గా, సర్ప్రైజింగ్గా థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ మాత్రం ఆ లాస్ట్ క్లైమాక్స్ 3 ఫైట్లు బాగుంటాయి. లాస్ట్ది మరీ అంత థ్రిల్ అనిపించదు, కానీ ఆ 2 అంతే. అంతకు మించి మాథ్యూ వాన్ మనకి ఇంకేమీ ఇవ్వలేదు, మోసం చేశారు అనిపిస్తుంది అనమాట. అసలు క్యాస్టింగ్లో హెన్రీ క్యావిల్ని ఎందుకు తీసుకున్నారు మీరు అన్నట్టు అనిపించింది నాకు సినిమా చూస్తున్నప్పుడు. హెన్రీ క్యావిల్ని పెట్టి సూపర్ మ్యాన్ రెడ్ సన్ అనే ఒక ఫిల్మ్ తీస్తానని చెప్పి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. మనకు ఆల్రెడీ హాలీవుడ్ న్యూస్ ఎపిసోడ్లో కూడా పెట్టాను. నిజంగా సినిమాలో ఆయన క్యారెక్టర్ని ఒక రెడ్ చేసేసాడు. అంటే స్టార్టింగ్లో ఒక టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి వెళ్తాడు కదా, ఇంట్రడక్షన్ ఆ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. బట్ తర్వాత అంతా కూడా అసలు సైడ్ హీరోజా, అసలు సినిమాలో మెయిన్ హీరోవా, సైడ్ హీరోవా, పాస్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ అన్నంత గల్లంత అయిపోద్ది అనమాట మొత్తం అంతా కూడా. అండ్ జేమ్స్ బాండ్ మిషన్ ఇంపాసిబుల్కి పోటీ ఇచ్చేస్తా అన్నారు. నిజంగా మీరు ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్నే మిస్టరీగా డిజైన్ చేసుకుని ఆ క్యారెక్టర్నే సోల్ఫుల్గా ప్రజెంట్ చేయనట్టు అనిపించింది. ఇంకా మిషన్ ఇంపాసిబుల్ జేమ్స్ బాండ్ అంటే క్లైమాక్స్కి మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఇంకొక రెడ్ ట్విస్ట్ లాంటిది పెట్టాడు అనమాట. దాని అర్థం ఏంటి, ఆయన ఫ్రాంచైజ్ కంటిన్యూ చేస్తున్నాడు, ఇక్కడతో అయిపోలేదు ఏమో, ఇది కూడా ఈ ఇప్పుడు చూపించిందంతా కూడా ట్విస్ట్ ఏమో, అది నెక్స్ట్ పార్ట్లో మీరు చూసి తెలుసుకోవాలి అన్నట్టు అలా ఆగింది సినిమా. ఇప్పుడు కూడా ప్లాట్ని మిస్లీడ్ చేయకూడదు, దానివల్ల కంప్లీట్గా ఆడియన్స్ అనేవాళ్ళు స్టోరీ కనెక్ట్ కాలేరు. ఆడియన్స్ని ప్రిపేర్ చేసే విధంగా, అంటే ఈ విధమైన స్టోరీ నువ్వు చూడబోతున్నావు రెడీ కా అన్నట్టుంటే ఖచ్చితంగా దాన్ని చూసి ఇంకాస్త ఎక్కువ కనెక్ట్ అవుతారు ఆ స్టోరీకి కానీ క్యారెక్టర్కి కానీ. ఏంటి బ్రో నీ ఫేవరెట్ అన్నావు, ఆయన డైరెక్షన్ బాగా ఇష్టం అన్నావు, ఇప్పుడు ఆయనకే లెక్చర్ ఇస్తున్నావు ఏంటి అనే ఫీల్ కూడా మీకు రావచ్చు. బట్ ఒక ఫ్యాన్గా ఖచ్చితంగా అడిగే రేట్ కూడా ఉంటుంది కదా. ఇక మెయిన్గా యాక్షన్ సీక్వెన్సెస్ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీరు అలాంటిది ఏం చూపించలేదు. మీరు ప్రీవియస్ ఫిల్మ్స్లో చూపించిన మూమెంట్స్ కానీ అవన్నీ కూడా మంచిగా ఎంటర్టైన్ చేస్తే, ఆ ఎంగేజింగ్ మూమెంట్స్ ఇక్కడ అంతా కూడా రొటీన్ ప్రొసీడింగ్స్ అంతా కూడా మనకి రొటీన్గా, సింపుల్గా, ప్రెడిక్టబుల్గానే వెళ్తూ ఉంటుంది. యాక్చువల్గా ఈ ఇయర్లో హెన్రీ క్యావిల్ నుండి 2 స్పై ఫిల్మ్స్ వస్తున్నాయి. ఆ 2 కూడా టాలెంటెడ్ డైరెక్టర్లే, మాథ్యూ వాన్ అండ్ ఇంకొకటి గాయ్ రిచీ కూడా మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా మంచి డైరెక్టర్ ఆయన కూడా. మళ్ళీ ఇప్పుడు ఆయన అలాంటి మోసం చేయడం అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి ఈ ఫిల్మ్ నేను ఇవ్వబోయే రేటింగ్ జస్ట్ 5.2/10. ఘోరాతి ఘోరమైన డిసప్పాయింట్మెంట్. ఇక నెక్స్ట్ వచ్చే మేడం వెబ్ మీద కూడా నాకు అలాంటి హైప్ లేదు. బట్ నార్మల్గా చూసి వచ్చేస్తే పర్లేదు, మళ్ళీ చూసి అక్కడ టార్చర్ అవ్వకుండా లైక్ మోర్బియస్ ప్రీవియస్గా నాకు అలాంటి ఎఫెక్ట్ గురయ్యాను. మళ్ళీ మనకి కొద్దిగా హాలీవుడ్ ఫ్యాన్స్కి గూస్ బంప్స్ కానీ ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదంటే డ్యూనే చూడాలి. ఆ తర్వాత మార్చ్లో చాలా పెద్ద ఫిల్మ్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా మీకైతే ఈ రివ్యూ గురించి క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.